హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ వచ్చేసండి, మనకి బియ్యంలో తెలియని డస్ట్ ఉంటుంది, అలాగే మొక్క పురుగులు చనిపోయినవి కూడా ఉంటాయి, బతికినవి కూడా ఉంటాయి. ఇవి మనం చాటలో వేసుకొని ఒక్కటొక్కటే ఏర్పిచ్చే అంత టైం ఉండదండి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు ఇలాంటి జల్లెడలో కానీ ఏదైనా పడగట్టే పెద్ద గరిటె ఉన్నిందనుకోండి, అందులో అయినా వేసుకొని ఈ విధంగా మనం జల్లించుకుంటే చాలన్నమాట. అందులో ఉన్నవి ఏవైనా సరే కింద మనకి చాలా ఈజీగా, అది కూడా క్షణాల్లోనే అయిపోతుంది మన పని కూడాను. ఇక్కడ చూడండి ఎంత డస్ట్, ఎన్ని పురుగులు వచ్చాయో ఈ బియ్యంలో నుంచి. ఇప్పుడు బియ్యం చూసారా ఎంత నీట్గా అనిపిస్తూ ఉన్నాయో. ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఫస్ట్ వచ్చేసి మనము 2 తమలపాకులు అయితే తీసుకోవాలండి. తమలపాకులు తీసుకున్న తర్వాత విక్స్ వేపరబ్ కానీ జెండు బామ్ కానీ ఏదైనా సరే, చిన్నపిల్లలకి ఇది యూజ్ చేసేట్టుగా అంటే విక్స్ వేపరబ్ అనేది పూసుకోవాలండి. పెద్దవాళ్ళకి యూజ్ చేయాలి అనుకుంటే మనము జెండు బామ్ లాంటివి తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ తమలపాకులకి మనము అప్లై చేసేసేయాలి బాగా. 2 తమలపాకులకి విక్స్ వేపరబ్ బాగా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తమలపాకుని తీసుకెళ్ళి గ్యాస్ పైన కాసేపు బాగా సెగ తగిలేలా పెట్టుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే, చిన్నపిల్లలకి జలుబు, దగ్గు, అలాగే ఫీవరు ఇలాంటివి అయితే ఉంటాయి కదండి. అలాంటప్పుడు వాళ్ళు బాగా శ్రమ పడిపోతూ ఉంటారండి, ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ విధంగా చేయండి, మీకు పిల్లలకి ఉపశమనం అనేది కలుగుతుందండి దగ్గు, జలుబు, జ్వరం నుంచి. ఛాతి పైన ఒక ఆకు అయితే వేసేయాలి, గోరువెచ్చగా ఉండాలండి. అలాగే ఇంకొక ఆకు తీసుకెళ్ళి నెత్తిన పెట్టాలన్నమాట. నైటు పడుకునే టైంలో ఈ విధంగా మనము 2-3 రోజులు కానీ చేసామనుకోండి, జలుబు, దగ్గు, జ్వరం అన్నీ తగ్గిపోతాయండి. చిన్నపిల్లలే కాదు, పుట్టిన పిల్లల నుంచి 100 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళ వరకు ఈ టిప్పును అయితే యూజ్ చేయొచ్చు. జెండు బామ్ ప్లేస్లో ఆముదం కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని కూడా మనము ఆకును వేడి చేసుకొని ఈ విధంగా కూడా మనం వేసుకుంటే జలుబు, దగ్గు, జ్వరం తగ్గుతుందండి. జెండు బామ్తో కూడా మనం యూజ్ చేయొచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, ఒక్కొక్కసారి బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే చపాతీ పిండి పిసికేటప్పుడు మనకి ఎక్కువ ముద్దగా అయిపోతుంది అనమాట, వాటర్ ఎక్కువ అయిపోతుంది. అలాంటప్పుడు ఏంటి అంటే మనము పొడిపిండి అనేది కొంచెం ఇందులో మిక్స్ చేస్తూ ఉంటామండి. అలా అసలు చేయకండి, ఈ విధంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే మీకు చపాతీ పిండి ఎక్కువ వాటర్గా ముద్దగా అయిపోయింది అనుకున్నప్పుడు ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకొని కుక్కర్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, ఏదైనా సిలికాన్ బ్రష్తో. దాని తర్వాత ఏమో చపాతీ పిండిని కుక్కర్లో అయితే వేసుకోవాలండి. కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక గరిటె సహాయంతో దీన్ని అయితే ఆ ఉండని అలా ఇలా అంటూ ఉండాలి, అంతే అండి. ఎక్కువ మనము రుద్దేసేయకూడదు అనమాట. ఆ వేడంతా మనకి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట. అలా మనం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోగానే మళ్ళీ చపాతీ పిండి యథావిధిగా ముద్దగా అవుతుందన్నమాట. మనకి చపాతీలు, పూరీలు చేసుకునేటప్పుడు పిండి ఏ విధంగా ఉంటుందో నార్మల్గా అదే విధంగా మనకైతే చపాతీ పిండి రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఈ విధంగా చేయడం వల్ల మళ్ళీ మనము కుక్కర్ని క్లీన్ చేసుకోవాలి, కొంచెం పిండి వేసి కలుపుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారండి. అలా కాదండి, చాలామందికి చపాతీ తింటే అరగదు, పూరి తింటే అరగదు అనుకుంటూ ఉంటారు కదా. ఇలా చేసి తినడం వల్ల కూడా మనకి బాగా డైజెషన్ అనేది అవుతుందన్నమాట. కుక్కర్ క్లీనింగ్ ఏముందండి, కాసేపు నీళ్లు పోసి అలా పెట్టేస్తే అది మెత్తగా అయిపోతుంది, మనం క్లీన్ చేసేసుకుంటాము. ఇంకా మనకి డైజెషన్ అనేది సక్రమంగా జరగకపోయింది అనుకోండి, ఎన్నో ఇబ్బందులు అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, పిండి అయితే చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఈ పిండిని నేను నార్మల్గా మనం చపాతీకి కానీ పూరికి కానీ ఏ విధంగా రుద్దుకుంటామో అదే విధంగా అయితే రుద్దేసుకున్నాను. చూడండి ఎంత సన్నగా అయితే మనకి చపాతీ అనేది వచ్చిందో. ఇప్పుడైతే కుక్కర్లో కొంచెము ఆయిల్ అనేది వేసేసుకొని వేడి చేశానండి. ఇప్పుడు మనము పూరీని డీప్ ఫ్రై చేసుకోవడమే అన్నమాట. పూరీ కూడా చాలా పొంగుతూ సాఫ్ట్గా వస్తుంది. ఇలా మనము కుక్కర్లో పూరీ చేసుకోవడం వల్ల తక్కువ ఆయిల్తోనే పూరీ అనేది చేసుకోవచ్చు. చూడండి పూరీ ఎంత ఉబ్బుతూ వచ్చిందో. ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్ వచ్చేసి. మరొక టిప్ వచ్చేసండి,
మనము ఎగ్స్ ఉడకబెట్టి అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్కి అనేది పెడుతూ ఉంటాము. అలా పెట్టిన తర్వాత బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఆ ఎగ్ అనేది ఎల్లోగా ఉంటుందండి. అలా ఉండకుండా ఉండాలి అంటే ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల ఎగ్ మనం లంచ్ బాక్స్ పెట్టిన తర్వాత ఎల్లోగా అవ్వకుండా ఉంటుంది. అలాగే ఈ ఎగ్ పైన ఉన్న పొట్టును ఒలుచుకోవడం కూడా మనకి చాలా ఈజీ అయిపోతుందండి ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకోవడం వల్ల. చూస్తున్నారు కదా మీరే, నేను ఒక్క చేత్తోనే ఎగ్ పొట్టు అనేది ఒలిచేస్తున్నాను. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి మనము నార్మల్ కవర్లో పెట్టడం వల్ల ఆ కవర్లో వాటర్ అంతా చేరి మెత్తగా అయిపోయి 2 రోజులకే మనకి కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి అయితే కలర్ చేంజ్ అయిపోయి పాడైపోతూ ఉంటాయండి. ఇలాంటి క్లాత్ బ్యాగ్లో పెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తాయన్నమాట కరివేపాకు, కొత్తిమీర. ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను.